లో 2% మాత్రమే ఇప్పటి వరకు వైరస్ అటాక్ కాగా కరోనా ముప్పు మిగతా అందరికీ ప్రమాదం పొంచి ఉంటుంది కేంద్ర ఆరోగ్య శాఖ. కేసులు తగ్గుతున్నా ఏవో అనుమానాలు, మరెన్నో సందేహాలు ఎక్కువ అవుతున్నాయి. ఓవైపు టెస్టింగ్ తగ్గిపోవడం, మరోవైపు వ్యాక్సినేషన్ అంతంత మాత్రంగానే జరుగుతుండడంతో కేసులు ఎలా తగ్గుతున్నాయన్న చర్చ ఎక్కువ అవుతోంది. అయితే సెకండ్ వేవ్ చంపేస్తుంటే థర్డ్ వేవ్ టెన్షన్లో జనం ఉన్నారు. ఇక మరోవైపు కరోనా జాగ్రత్తలకు సంబంధించి ఎన్నో సూచనలు, సలహాలు నిత్యం మనకు అందుతూనే ఉన్నాయి. వైరస్ ఏం చేస్తుంది, శరీరాన్ని ఏ విధంగా డ్యామేజ్ చేస్తుంది, వైరస్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అన్న దానిపై ఫోకస్ పెట్టాలి అంటున్నారు వైరాలజిస్టులు. కరోనా విషయంలో వైద్యులు చాలా వివరాలు చెప్తూ ఉన్నారు. అలా చేస్తే బెటర్ అని ఒకరు, ఇలా చేస్తే మంచిదని ఇంకొకరు చెప్తుంటే మ్యూటేషన్ సామాన్యుని మాత్రం నిద్ర పట్టనివ్వకుండా చేస్తోంది. రోజుకు పెరుగుతున్న కేసులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వైరస్కు సంబంధించి ఎన్నో ప్రశ్నలు, మరెన్నో అనుమానాలు ప్రతి ఒక్కరిని వేధిస్తున్నాయి. కరోనా వైరస్ను కట్టడి చేయడంలో ఎదురవుతున్న సవాళ్లు, వైరస్ను ఎదుర్కోవడం ఎలా అన్నదానిపై డాక్టర్ సునీత నారెడ్డి, సీనియర్ వైరాలజిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ సునీత గారు. హాయ్ రోజా. సునీత గారు, మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నటువంటి సందర్భాలు వేరు, మీరు లైవ్లోకి వచ్చి మాట్లాడినటువంటి సందర్భం వేరు, ఈరోజు మీరు మా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సందర్భం కంప్లీట్గా వేరు. రైట్. అయితే ఒక వైరాలజిస్ట్గా ఇవాళ మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ కరోనా మహమ్మారి ఇప్పుడు మనం చూస్తున్నాము. కొన్ని లెక్కలు చూస్తే తగ్గాయి అని చెప్తున్నారు, లేదు అలాగే ఉంది వైరస్ అని అంటున్నారు. అసలు వైరస్ తగ్గుతున్నట్ట, పెరుగుతున్నట్ట? రోజా, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ రోజా. ఇప్పుడు మనకి చూస్తే కరోనా కేసులు నెంబర్స్ అయితే తగ్గుతున్నట్లు అనిపిస్తుంది. ఓవరాల్ మన స్టేట్ డేటా చూసినా కానీ, కంట్రీ వైడ్ డేటా చూసినా కానీ నెంబర్స్ అయితే తగ్గుతున్నట్లుగానే కనిపిస్తుంది, అట్లీస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం. కాకపోతే హాస్పిటల్స్లో అయితే పేషెంట్స్ అయితే ప్రస్తుతానికి ఇంకా ఎక్కువ మందే ఉన్నారు. ఇంకా కంప్లీట్ అమ్మయ్య తగ్గుతుంది అనే స్టేజ్కి వచ్చామా అన్నదానికి మనకి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇంకొకటి ఏమవుతుందంటే, నెంబర్ ఆఫ్ కేసెస్ చూస్తే సిటీస్లో నుంచి రూరల్ ఏరియాస్కి మూవ్ అవుతుంది. అది కొంచెం డేంజరస్ ఏరియా. ఇప్పుడు సిటీస్లో అయితే గన పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, అంటే ఒకే చోట ఎక్కువ మంది మనుషులు ఉంటారు. హై రైజ్ బిల్డింగ్స్, ఒక బిల్డింగ్ లో ఎక్కువ మంది ఉండడము, ఎక్కువ మందికి ఒకసారి అంటుకుండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. విలేజెస్ లో అంత ఈజీగా స్ప్రెడ్ కాదు కంపేర్ టు సిటీస్. సో నెంబర్స్ పెరిగినా కానీ ఇట్లా విలేజెస్ కి మూవ్ అయితే గన, డిస్ట్రిక్ట్ లెవెల్, విలేజెస్ లెవెల్ కి మూవ్ అయితే కన్సర్న్స్ ఆర్ డిఫరెంట్. ఎందుకంటే ఇప్పుడు సిటీస్ లో అట్లీస్ట్ మీకు పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి, వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే దానికి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం మనకి విలేజెస్ కానీ తాలూకా లెవెల్ లో, డిస్ట్రిక్ట్ లెవెల్స్ కి వెళ్ళిపోతే అన్ని చోట్ల ఫెసిలిటీస్ బాగుండవు ట్రీట్మెంట్ కి. కొంతవరకు ఉండొచ్చేమో, అన్ని చోట్ల ఉండకపోవచ్చు. సో ఆ ఇష్యూస్ వస్తాయి, ఆక్సిజన్ సప్లైస్ ఇట్లాంటివన్నీ ఇష్యూస్ వస్తాయి. సో నెంబర్స్ తగ్గుతున్నాయి అని ఇది లైట్ గా తీసుకునే దానికి లేదు. కొంచెం ఇక్కడ మీరు చెప్పినట్టుగా నెంబర్స్ చూస్తేనేమో తగ్గుతున్నాయి అని చెప్తున్నాము, కానీ హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత అలాగే ఉంది, ఆక్సిజన్ కొరత అలాగే ఉంది, ఇబ్బందులు అలాగే ఉన్నాయి, ఎక్కడ వేసింది అక్కడే ఉన్నట్టుగా కనబడుతోంది. అండ్ ఆక్సిజన్ ప్రాబ్లమ్ ఇస్ అ రియల్ ప్రాబ్లమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. మొత్తం కంట్రీ అంతా ప్రాబ్లం ఉంది. ఈ డబ్బులో ఆక్సిజన్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంది. ఒక్కసారి అంతమందికి ఆక్సిజన్ ఇవ్వాలంటే చాలా కష్టం. చాలా చోట్ల మనం చూస్తూనే ఉన్నాం, ఆక్సిజన్ లేక చాలా మంది చనిపోతున్నారు. ఎస్. అయితే లాస్ట్ వేవ్కి ఈ వేవ్కి ఎందుకండి ఇంత ఆక్సిజన్ అవసరం వస్తుంది? సాచురేషన్స్ డౌన్ అయిపోవడము, మనం ఫస్ట్ వేవ్లో ఇంత సివియారిటీ చూడలేదు. ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి కొంచెం డిఫరెన్సెస్ అయితే గమనిస్తున్నాం. ఎందుకు ఈ డిఫరెన్సెస్ అనేది క్లియర్ గా తెలియట్లేదు. ఇప్పుడు ఫస్ట్ వేవ్ లో వచ్చేసి మనకి ఎక్కువ ఎల్డర్లీ పీపుల్ కి ఎక్కువ ప్రాబ్లమ్స్ చూసాము. యంగ్స్టర్స్ కి ప్రాబ్లం రావడం చాలా తక్కువ చూసాము. అట్లా అని చెప్పి యంగ్స్టర్స్ కి ఇన్ఫెక్షన్స్ లేవా అన్నదానికి నాట్ షూర్. అప్పుడు కూడా కొంతవరకు యంగ్స్టర్స్ కూడా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు ఓవరాల్ నెంబర్స్ పెరిగినాయి. ఆ ఎల్డర్లీ పాపులేషన్ కి ఎక్కువ మందికి వ్యాక్సిన్స్ ఇచ్చాము కొంతవరకన్నా. సో ఆ ఎల్డర్లీ పాపులేషన్ లో ఎవరికైతే వ్యాక్సిన్స్ ఇచ్చామో వాళ్ళలో సివియర్ ఇల్నెస్ రావడం తగ్గింది.
యంగ్స్టర్స్కి అంతగా వ్యాక్సిన్స్ రాలేదు. సో ఇది రిలేటివ్గా మనము ఎల్డర్లీ పీపుల్ మీద వ్యాక్సిన్ ఎఫెక్ట్ వల్ల సివియరిటీ తగ్గి యంగ్స్టర్స్ ఎక్కువ మంది చూస్తున్నామా ఇస్ అ థాట్ ప్రాసెస్. ఆర్ కొత్తగా వీళ్ళందరికీ ఇమ్యూనిటీ లేని వల్ల స్లైట్ చేంజ్ ఇన్ స్ట్రెయిన్స్ ఉన్నాయి, ఈ చేంజ్ స్ట్రెయిన్స్ ఈజీగా అఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి వస్తుండొచ్చు. సో నెంబర్స్ ఎక్కువైనప్పుడు, ఇప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు ఇంత నెంబర్స్ మనం చూడలేదు, మహా అయితే 1,00,000 చూస్తాం, ఇప్పుడు 4 లక్షల పైన చూస్తున్నాం రోజుకి. ఒక 10,000 మందిలో 10 మందికి సిక్ అయినారంటే 10 మంది. 4 లక్షల్లో అదే 1% సిక్ అయినారన్నా కూడా నెంబర్స్ ఎక్కువ ఉంటాయి. సో ఓవరాల్ నెంబర్స్ ఎక్కువ అయ్యాయి కాబట్టి ప్రొపోర్షనేట్ గా మన నెంబర్స్ కూడా ఎక్కువ అవుతాయి. ఎస్. అండ్ డెత్ రేట్ ఎందుకు ఈసారి ఎక్కువగా ఉంటుంది? దట్స్ వాట్, మనకి డినామినేటర్ క్లియర్ గా రావాలి. డెత్ రేట్ అంటే మనకి ఎంతమంది చనిపోయినారు అవుట్ ఆఫ్ హౌ మెనీ పీపుల్ హు గాట్ ద ఇన్ఫెక్షన్. సో అది నిజంగానే ఎక్కువయిందా, ఆ క్లియర్ డినామినేటర్ నాకు చాలా సార్లు క్లియర్ గా ఉండట్లేదు. అండ్ బహుశా కొంచెం ఏమైనా స్ట్రెయిన్ మారిందా మనకు తెలియదు, బట్ అగైన్ మనకి అనాలిసిస్ కావాలంటే క్లియర్ నెంబర్స్ రావాలి. యా, అయితే ఈ సెకండ్ వేవ్తోనే తలమునకలు అవుతున్నాము, ఇది ఇప్పుడు మనల్ని ఎప్పుడు వదిలిపోతుందిరా బాబు అని కూర్చున్నాము. అలాంటిది మళ్ళీ థర్డ్ వేవ్ టెన్షన్ ఇంకొకటి మొదలైంది. ఇది మరీ చిన్నపిల్లలపైనే ప్రభావం చూపిస్తోంది అనేటువంటివి వింటూ ఉన్నాము. గోయింగ్ బ్యాక్ టు యువర్ ప్రీవియస్ క్వశ్చన్, ఎందుకు డినామినేటర్ క్లియర్ గా లేదు అంటే, ఒకటి మనకు ఇప్పుడు కంప్లీట్ గా టెస్టుల మీద కూడా ఆధారపడకుండా వితౌట్ టెస్ట్ అయినా కానీ మందులు ఇవ్వచ్చని కూడా చెప్తున్నాం. సో వితౌట్ టెస్ట్ ఆధారంగా మనం మందులు ఇచ్చామనుకోండి, మనకు డినామినేటర్ ఎట్లా తెలుస్తుంది? ట్రూ. సో నెంబర్స్ తగ్గుతున్నాయని అనుకుంటాం, కానీ నిజంగా తగ్గుతున్నాయా, సీరియస్ మాత్రమే చూస్తున్నామా? ఎస్. సో ఇట్స్ నాట్ నెసెసరీలీ రేట్ అంటే మనకు క్లియర్ గా డినామినేటర్ ఉండాలి. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ థర్డ్ వేవ్ వస్తుందా, ఇప్పుడు అదర్ కంట్రీస్ చూస్తే యుఎస్ లోను దే హ్యాడ్ మోర్ దెన్ 2 waves, యూకేలో చాలా కంట్రీస్ లో 3-4 waves చూసాము. ప్రతి వేవ్ సివియర్ గానే ఉంటుండింది. యూకే చాలా యూరోప్ చాలా కష్టపడింది. అట్లా చూస్తే మనకి ఇప్పుడు ఫస్ట్ వేవ్ అంత సివియర్ గా రాలేదు, ఇప్పుడు మనకు సివియర్ చూస్తున్నాము. సో మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుందా? బై ఆల్ మీన్స్ రావచ్చు, రాకపోవచ్చా, మన జాగ్రత్తలు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా మనకి రావాలంటే ఈ ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ థర్డ్ వేవ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, మనం తగ్గించాలంటే ఇమ్యునైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయ్యేంత వరకు మనం ఇమ్యునైజ్ చేయగలగాలి. అదే అట్లా చేయాలంటే ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఇమ్యునైజ్ చేస్తే కానీ మనకి ఈ ట్రాన్స్మిషన్ తగ్గదు. ట్రాన్స్మిషన్ తగ్గకుంటే కొత్త మ్యూటెంట్ ఫార్మ్స్ మళ్ళీ వస్తాయి, మళ్ళీ ఇట్లా ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి రిస్క్ ఉంటుంది. సో మనం ఫ్యూచర్లో తగ్గించుకోవాలంటే వ్యాక్సినేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఎస్ మేడం, మీతో మాట్లాడడానికి శివ గారు కాల్ చేశారు కడప నుంచి. హలో. హాయ్ శివ. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు కరోనాకు మనం వ్యాక్సిన్ వేసుకుంటున్నాం కదా మేడం, అది ఫస్ట్ డోస్ అయిన తర్వాత సెకండ్ డోస్ అన్నారు కదా, అప్పుడు సేమ్ అదే వేస్తారా, లేదంటే ఆ సెకండ్ డోస్ లో ఏదైనా క్వాంటిటీ కానీ ఎక్కడ తగ్గించడం ఎక్కడం అటువంటిది ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా మేడం? ఇప్పుడు మనకిప్పుడు ఇచ్చేది కోవిషీల్డ్, కోవాక్సిన్. కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఫస్ట్ డోస్ అయినా సెకండ్ డోస్ అయినా ఎగ్జాక్ట్లీ సేమ్ మెడిసిన్ లో అయితే తేడా ఉండదు. అదే స్పట్నిక్ లో అయితే ఫస్ట్ అండ్ సెకండ్ డిఫరెంట్ ఉంటుంది, అది రాబోతుంది. ఓకే, ఇప్పుడు కాకపోతే మనము ఒకసారి కోవిషీల్డ్ తీసుకుంటే మళ్ళీ కోవిషీల్డే తీసుకోవాలి. ఏది ఫస్ట్ డోస్ తీసుకుంటే అదే తీసుకోవాలి. కోవాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకుంటే సెకండ్ డోస్ కూడా కోవాక్సినే తీసుకోవాలి, మార్చకూడదు. అండ్ యా, మీరు అడిగిన క్వశ్చన్కి అయితే రెండు సేమే. ఓకే, అయితే సునీత గారు, ఇప్పుడు కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వ్యాక్సినేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి సెకండ్ డోస్కి మధ్యలో గ్యాప్
ఇప్పుడు చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. దేనివల్ల అంటారు అంటే 28 to 30 days కోవాక్సిన్, కోవిషీల్డ్ కూడా ఇంచుమించుగా అంతే గ్యాప్తో మళ్ళీ సెకండ్ డోస్ తీసుకోవాలి అని చెప్పారు. అండ్ ఇప్పుడు అది 4 to 6th వీక్కి ఎక్స్టెండ్ చేశారు. ఆ తర్వాత కోవిషీల్డ్ అయితే 8 to 12 weeksకి ఎక్స్టెండ్ చేశారు. దేనివల్ల అంటారు ఇది? ఇప్పుడు రోజు మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇది ఫస్ట్ మనకు గైడ్ లైన్స్ వచ్చింది రీసెర్చ్ బేసిస్ మీద. రీసెర్చ్ ఏం చేశారు, ఈ వ్యాక్సిన్స్ తోటి 2 డోసులు 4 weeks అపార్ట్ ఇచ్చారు. సో మనకి ఏ మందు అయితే మళ్ళీ మనం రియల్ లైఫ్లో వాడుతున్నామో రీసెర్చ్లో ఎట్లా వాడామో అట్లే వాడతాం జనరల్గా. దట్ ఈస్ అ ప్రోటోకాల్. కోవిషీల్డ్లో ఇనీషియల్ రీసెర్చ్ డేటా ప్రకారము ఫస్ట్ డోస్ తోటి 55% ఎఫికసీ ఉంది, సెకండ్ డోస్ తోటి 90% ఎఫికసీ ఉంది అని వచ్చింది. సో యూకే కంట్రీలో ఏం చేశారు, మాకు ఇది త్వరగా కంట్రోల్ అవ్వాలి, నేను ఇద్దరికి 2 doses ఒకరికి 2 doses ఇస్తే అట్లా 100 మందికి ఇస్తే నాకు 90 మందికి ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ నెంబర్స్ కొంచెం వినండి. 100 మందికి 2 డోసులు ఇస్తే నాకు ప్రొటెక్షన్ వచ్చేది 90%కి, అంటే 90 మందికి. కానీ ఒక డోస్ తోటి 55 మందికి వస్తుంది. సో నేను 200 మందికి 51 డోస్ ఇచ్చాను అనుకోండి, 110 మందికి ప్రొటెక్షన్ వస్తుంది. అంటే 20 మంది పెరుగుతున్నారు, ప్రొటెక్షన్ జోన్లోకి వస్తున్నారు, ప్రొటెక్షన్ జోన్లోకి వస్తున్నారు. యాజ్ అ పాపులేషన్ బేస్డ్ స్ట్రాటజీ యూకే డిసైడెడ్, నేను అందరికీ 1 డోసే ఇస్తాను, 2 డోసులు ఇవ్వను అని. యాజ్ అ కంట్రీ దే డిసైడెడ్ దట్. బికాస్ అప్పట్లో వాళ్ళకి లిమిటెడ్ డోసెస్ ఉన్నాయి. లిమిటెడ్ డోసెస్లో బెస్ట్ ప్రొటెక్షన్ ఎట్లా వస్తుంది అని డిసైడ్ చేసుకున్నారు. అట్లా చేశాక సెకండ్ డోస్ వాళ్ళు లేట్గా ఇచ్చారు, 12 weeks అప్పుడు ఇచ్చారు. రియల్ లైఫ్ డేటా అంటే వాళ్ళ రియల్ ఎక్స్పీరియన్స్ చూస్తే ఫస్ట్ డోస్ తోటి ఇంకా ఎక్కువ వచ్చింది ప్రొటెక్షన్. వాళ్ళు అనుకున్న 55 కంటే ఎక్కువనే వచ్చింది, మోర్ లైక్ 70% వచ్చింది. సో రియల్ లైఫ్ డేటా ప్రకారము 2 doses గ్యాప్ ఎక్కువ ఇవ్వడం మూలాన ఆ ప్రొటెక్షన్ అన్నది బెటర్ ప్రొటెక్షన్ వచ్చింది ఫర్ అ లాంగర్ డ్యూరేషన్. ఓకే. సో ఆ ఎవిడెన్స్ బేస్డ్ చేసి WHO రికమెండేషన్స్ ని మార్చింది ఫర్ కోవిషీల్డ్. సో ఆ రికమెండేషన్ బట్టి ఇండియన్ గవర్నమెంట్ కూడా మార్చుకున్నారు. ఓకే. ఓకే, కోవాక్సిన్ కి ఈ ఎవిడెన్స్ లేదు, రియల్ లైఫ్ ఎవిడెన్స్ లేదు. ఎందుకంటే కోవాక్సిన్ మనం ఇక్కడ తయారు చేసిన మెడిసిన్, మనం ఎట్లా రీసెర్చ్ లో చేసామో అట్లే వాడుతున్నాం. కోవాక్సిన్ కి ఎవిడెన్స్ లేదు కాబట్టి అదే గైడ్ లైన్స్ మీద పోతున్నాం ప్రస్తుతానికైతే. అయితే నార్మల్గా పబ్లిక్ ఏంటి అని అంటే ఈ గ్యాప్ ఏదైతే సెకండ్ డోస్కి పెంచారో, అంటే మనకి వ్యాక్సిన్ అందుబాటులో లేదు కదా, సో ఈ రకంగా చెప్పి మభ్యపెడుతున్నారు అనేటువంటి ఇది వాళ్ళకి చాలా మందికి డౌట్. సైన్స్ ఇదండి, ఎవరు ఎట్లా నమ్ముకోవాలో, ఎవరు ఎట్లా బ్లేమ్ చేయాలనుకుంటారో అది వాళ్ళ ఇష్టము. ఎస్, ఇంకో కాల్ తీసుకుందాం. సునీత గారు, సోమేష్ గారు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. హలో. హలో. యా సోమేష్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సోమేష్ గారు, చెప్పండి అమ్మా. మేడం, నేను ఆల్రెడీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ 2 doses తీసుకున్నాను. సారీ, మళ్ళీ రిపీట్ చేయండి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ 2 doses నేను తీసుకున్నాను ఆల్రెడీ. 2 doses కంప్లీటెడ్. ఓకే, డబుల్ డోస్ అయిపోయింది. కానీ ఇప్పుడు రాబోతున్న స్పుట్నిక్ వ్యాక్సిన్ ఇంకా మంచిగా అంటున్నారు. నేను కోవిషీల్డ్ తీసుకున్నా కూడా మళ్ళీ స్పుట్నిక్ వ్యాక్సిన్ నేను తీసుకోవచ్చా? సో మీ క్వశ్చన్ వచ్చేసి, ఆల్రెడీ ఒకసారి కోవిషీల్డ్ 2 డోసులు తీసుకున్నాను, ఇప్పుడు స్పుట్నిక్ తీసుకోవచ్చా, ఎందుకంటే స్పుట్నిక్ మంచిదని అంటున్నారు అని చెప్పేసి. చేయకూడదండి. ఉదాహరణకు ఒక రీసెర్చ్ జరుగుతూ ఉంది ఇప్పుడు, యాక్చువల్గా ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదు రీసెర్చ్. కోవిషీల్డ్ 4 groups అనలైజ్ చేస్తున్నారు. ఓకే, ఒకటి కోవిషీల్డ్ అండ్ కోవిషీల్డ్, ఇంకొకటి ఫైజర్ అండ్ ఫైజర్, కోవిషీల్డ్ ఫైజర్, ఫైజర్ అండ్ కోవిషీల్డ్. ఇట్లా ఒక వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఇంకొక వ్యాక్సిన్ తీసుకుంటే ఫస్ట్ డోస్ ఒకటి, సెకండ్ డోస్ ఒకటి, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటున్నాయండి సో ఫార్. ఇంకా దాంట్లో ఎఫికసీ డేటా బయటికి రాలేదు, కానీ
సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఫస్ట్ డోస్ ఒకటి, సెకండ్ డోస్ ఇంకొకటి తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎక్కువ చూస్తున్నారు. ఇంకొకటి వచ్చేసి జనరల్ గా ఈ వ్యాక్సిన్ తోటి యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. ఆ యాంటీబాడీస్ కూడా హైపర్ యాంటీబాడీస్ కూడా ఫామ్ అవ్వడం మంచిది కాదు. ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి. ఎక్కువ యాంటీబాడీస్ ఫామ్ అయినా కొన్నిసార్లు అది నెగిటివ్ గా అవ్వచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజీజ్ రావడం గురించి. సో ఒక వ్యాక్సిన్స్ 2 డోసెస్ అయిపోయాక దయచేసి మళ్ళీ ఇంకొక దానికి వెళ్ళకండి. ఇప్పుడు మనం తీసుకున్న వ్యాక్సిన్స్ చూస్తే కూడా అక్కడక్కడ అడప చూస్తున్నాం. కొందరికి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు సీరియస్ గా ఉందని చెప్పి మొత్తం పేపర్లో ఫ్రంట్ లైన్ న్యూస్ కూడా చూస్తున్నాం. బట్ యాక్చువల్ గా చూస్తే ఓవరాల్ చూస్తే హాస్పిటల్కు వచ్చిన వాళ్ళని చూస్తే జనరల్ గా హాస్పిటల్కి వస్తూ ఉన్నారు, చూస్తున్నాం ట్రీట్మెంట్ చేసి. సివియర్ ఇల్నెస్ ఐసీయూలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆల్మోస్ట్ ఆల్వేస్ వ్యాక్సిన్ 2 డోసులు ఎవరికి అయి ఉండదు. వ్యాక్సిన్ 2 డోసులు తీసుకొని హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఎక్కడో ఒకటి చూస్తున్నాం. ఏదైనా మందు మనము తీసుకుంటే 100% ఎఫికసీ ఏది ఉండదు. వ్యాక్సిన్ కూడా అంతే 100% ఎఫికసీ ఉండదు. వ్యాక్సిన్ డిజైన్ చేసింది సివియర్ ఇల్నెస్ తగ్గించడానికి. 100 మంది తీసుకుంటే 100 మందికి సివియర్ ఇల్నెస్ రాదు అని కాదు, కొందరికి రావచ్చు, కానీ ఓవరాల్ నెంబర్స్ తగ్గుతాయి. సో వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన ప్రొటెక్షన్ తీసుకోకూడదని కూడా లేదు. యూ హ్యావ్ టు టేక్ ప్రొటెక్షన్. సో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు సివియర్ ఇల్నెస్ తగ్గుతుంది, మైల్డ్ ఇల్నెస్ రావచ్చు. మైల్డ్ ఇల్నెస్ బాగానే చూస్తుంటాం వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కూడా, బికాస్ ఆ వ్యాక్సిన్ డిజైన్ ఇస్ లైక్ దట్, టెక్నాలజీ ఇస్ లైక్ దట్. మైల్డ్ ఇల్నెస్ రావచ్చు వ్యాక్సిన్ తోటి కూడా, కానీ అది కూడా తక్కువే, కానీ రావచ్చు. ఓకే సునీత గారు, ఇంకో కాలర్ తీసుకుందాం. రామూర్తి గారు కాల్ చేశారు. హలో. నమస్తే మేడం. నమస్తే రామూర్తి గారు. లేదు మేడం, చూస్తున్నాడు మేము ఫస్ట్ డోసు షిల్డ్ తీసుకున్నాం. హలో. ఓకే ఓకే వినపడుతోంది, చెప్పండి. 13th నాడు డిటెక్టెడ్ ది కరోనా కోవిడ్. సో వీ హ్యావ్ టేకన్ ట్రీట్మెంట్ at home and we went for isolation, home isolation. After getting the negative report from the corona, we taken the second dose on 3rd of this month. So it can మేడం అది పనిచేస్తుందా లేదా? కరోనా పాజిటివ్ వచ్చి నెగటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ తీసుకున్నారు, అది పనిచేస్తుందా లేదా? సో కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నాక మీకు కోవిడ్ వచ్చింది 13/4, April 13th మీకు కోవిడ్ వచ్చింది. తర్వాత మీరు వ్యాక్సిన్ May 3rd తీసుకున్నారు. జనరల్ గా కోవిడ్ వచ్చినాక కొంతవరకు మనకు ఇమ్యూనిటీ బాడీలో ఉంటుంది. ఇమీడియట్ గా మళ్ళీ కోవిడ్ వచ్చే ఛాన్స్ జనరల్ గా ఉండదు. కనీసం ఒక 3 నెలలన్నా ప్రొటెక్షన్ ఉంటుంది అనుకోవచ్చు. ఓకే, 2-3 నెలలన్నా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఒక డోస్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక కరోనా వస్తే మళ్ళీ వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని లేదు. పర్టికులర్గా కోవిషీల్డ్ మామూలుగానే చెప్తున్నాం 3 months ఆగొచ్చు అని చెప్పేసి. ఈవెన్ విత్ కోవాక్సిన్ కరోనా వచ్చినాక కొద్ది రోజులు వెయిట్ చేయడమే బెటరు. వీలైతే 3 నెలల వరకు వెయిట్ చేయడం బెటరు. లేకపోతే కనీసం మినిమం అయితే 1 month అయితే గ్యాప్ ఇవ్వాలండి వ్యాక్సిన్ కోవిడ్ వచ్చినాక వ్యాక్సిన్ తీసుకునేదానికి. ఎందుకంటే బాడీలో ఇమ్యూనిటీ యాంటీబాడీస్ డెవలప్ అయ్యేదానికి కూడా కొంచెం బెటర్ అవుతుంది. సో అడ్వైజబుల్ అయితే జనరల్ గా కొద్ది రోజులు ఆగి తీసుకోవడం ఇస్ అ బెటర్ థింగ్. యా, అయితే చాలామందికి నార్మల్గా వైరల్ ఫీవర్ లాంటివి వచ్చినా కూడా దాన్ని మనం కోవిడ్గానే సస్పెక్ట్ చేయాల్సి ఉంటుందా? ఈ రోజు ఫీవర్ అంటే ఆల్మోస్ట్ చాలా మటుకు కోవిడ్ లానే ఉందమ్మా. అప్పుడప్పుడు వెరైటీ చూస్తున్నాం, చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి టైఫాయిడ్ అట్లా చూస్తున్నాం. కానీ
ఓవరాల్ చాలా మటుకు ఫీవర్ అంటే కోవిడ్ లాగా తయారయ్యింది ప్రస్తుతానికి. అది మేబీ ఇంకా 1-2 వీక్స్ ఇట్లా ఉండొచ్చేమో, ఆ తర్వాత హోప్ఫుల్లీ తగ్గుతుంది. బట్ యా, ఖచ్చితంగా ఫీవర్ ఉంటే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. అండ్ ఆ టెస్ట్లలో కూడా మనము రకరకాల టెస్ట్లు ఉన్నాయి. ఇప్పటికీ దీంట్లో కన్ఫ్యూషన్ ఉన్నట్లుంది. ఒకసారి ఒక టెస్ట్ పాజిటివ్ అయితే మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ చేయకూడదు. అది నా రిపోర్ట్ తప్పు వచ్చిందేమో, నేను మళ్ళీ చేసుకుంటాను అని చేయడం తప్పు. ఒకసారి పాజిటివ్, ఈ టెస్ట్లు ఎట్లా డిజైన్ చేశారంటే పాజిటివ్ అంటే అది ట్రూ పాజిటివ్, నెగటివ్ అయితే అది పొరపాటు అయి ఉండొచ్చు, ఫాల్స్ నెగటివ్ అయి ఉండొచ్చు. పాజిటివ్ కెనాట్ బి ఫాల్స్ పాజిటివ్. సో ఎనీ పాజిటివ్ ఇస్ అ పాజిటివ్. ఇంకొకటి, మనం ఎక్కువ ఏపీలోను తెలంగాణలో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్స్ వాడుతున్నాం. ఈ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ తోటి సెన్సిటివిటీ అనేది తక్కువ. అంటే మనకి పాజిటివ్ వస్తే ఖచ్చితంగా ఇది పాజిటివ్ అనుకోవచ్చు, కానీ నెగిటివ్ వస్తే నెగిటివ్ అనుకునే దానికి లేదు. ఎందుకంటే దాదాపు 50% వరకు మిస్ చేయొచ్చు. 50% అంటే తక్కువ కాదు. 50% వరకు కోవిడ్ ఉన్న వాళ్ళకి కూడా టెస్ట్ నెగిటివ్ రావచ్చు. సో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ మీద డిపెండ్ అయ్యి అవ్వకూడదు. ప్లస్ ఈవెన్ ఆర్టీపీసీఆర్ అన్న కూడా 70%. సో కొన్నిసార్లు జబ్బు ఉన్న వాళ్ళకి కూడా టెస్ట్ నెగిటివ్ రావచ్చు. యా, అయితే సిమ్టమ్స్ ఉండి ర్యాపిడ్ యాంటీజెన్ చేయించుకుంటే దాంట్లో నెగిటివ్ వస్తుంది, కానీ సిమ్టమ్స్ ఉన్నాయి కదా అని మళ్ళీ వాళ్ళు ఆర్టీపీసీఆర్కి వెళ్తున్నారు. అంటే ఈలోగా పుణ్యకాలం కాస్త అయిపోతుంది, మెడికేషన్ స్టార్ట్ చేయట్లేదు. సో ఇలా చాలా కేసెస్ కూడా సివియారిటీ బారిన పడడానికి కారణమవుతున్నాయి. ఒకటి, టెస్ట్ రిపోర్ట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నెంబర్ 1, ట్రీట్మెంట్కి లక్షణాలు కోవిడ్ లా ఉంటే ట్రీట్ చేయొచ్చు. ఇంకొకటి, జనరల్ గా ఇనిషియల్ స్టేజెస్ లో ఈ రోజుకి కూడా మైల్డ్ సిమ్టమ్స్ కి మెయిన్ ట్రీట్మెంట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. ఫీవర్ కి టోలో వేసుకోవడం, కాఫ్ కి కాఫ్ సిరప్, ఈ రోజు కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. చేంజ్ మన ట్రీట్మెంట్ మార్పు ఎక్కడ వస్తుంది? సిమ్టమ్స్ ఒక వారం రోజులు అట్లే ఉంటే మార్పు వస్తుంది, లేదా మనకి ఆక్సిజన్ లెవెల్స్ పడితే మార్పు వస్తుంది, లేదా ఆయాసం వచ్చినా కానీ మరీ అన్కంట్రోల్ గా వీక్నెస్ రావడము, వామిటింగ్, డైరియా వచ్చి డిహైడ్రేట్ అవ్వడం, ఇట్లాంటి పరిస్థితుల్లో మనకు డిఫరెన్స్ వస్తుంది. అదర్వైజ్ ఇనిషియల్ స్టేజ్ లో మనకి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. సో సిమ్టమ్స్ నేను ఇప్పుడు మెన్షన్ చేసిన ఏ సిమ్టమ్స్ వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఓకే, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. మూర్తి గారు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. హలో. హలో, నమస్తే మేడం. చెప్పండి. నమస్తే మేడం. ఇప్పుడు నాకు వ్యాక్సినేషన్ మీద చిన్న డౌట్ ఉంది మేడం. హలో. ఓకే చెప్పండి, డౌట్ ఏంటో అడగండి. మేడం, నేను 30 days తర్వాత సెకండ్ డోస్ తీసుకున్నాను. బట్ యాజ్ పర్ గైడ్ లైన్స్ 4 to 6 weeks, 6 to 12 weeks అని వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నారు ఎఫిషియన్సీ పెరగడం కోసం. ఆఫ్టర్ 12 weeks నేను మళ్ళీ థర్డ్ డోస్ వేసుకోవచ్చా, వేసుకోకూడదా? థర్డ్ డోస్ ఎఫిషియన్సీ ఇప్పటికైతే 2 doses అండి మనకి రికమెండేషన్. వరల్డ్ వైడ్ అయితే రికమెండేషన్ 2 doses మాత్రమే. ఫ్యూచర్ లో రికమెండేషన్స్ మారితే తెలియదు, కానీ ఇప్పటికి నో థర్డ్ డోస్. యా, ఇక్కడ డబుల్ డోస్కే మనం బోల్డ్ ఎంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మూర్తి గారు థర్డ్ డోస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆయన. రైట్, అయితే మేడం, ఈ సెకండ్ వేవ్లో ఎక్కువగా లేడీస్ అలాగే చిన్నపిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ థర్డ్ వేవ్ అయితే కంప్లీట్గా చిన్నపిల్లలమైనే అని చెప్తూ ఉన్నారు. అంటే మరి వాళ్ళకి ఈలోగా అసలు వ్యాక్సినేషన్ వస్తుంది అని హోప్ పెట్టుకోవచ్చు అంటారా? చిన్నపిల్లలకి ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుందమ్మా. ఆల్మోస్ట్ అన్ని వ్యాక్సిన్స్ లోనూ రీసెర్చ్ జరుగుతుంది. సో అప్రూవల్స్ ఇంకా త్వరలోనే రావాలి, హోప్ఫుల్లీ సూన్. ఎస్. అండ్ ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడానికి ఏం చేసి, అంటే రకరకాలుగా చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళేమో పుల్లటి మజ్జిగ తాగమంటారు, ఇంకొకళ్ళు ఇంకోటి ఏదో చెప్తారు. సో ఇవన్నీ కూడా ఈ కరోనా నుంచి బయటపడాలి అనేటువంటి ఒక ఆశతో ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్పినా కూడా చేస్తూనే ఉన్నారు, ఫాలో అవుతున్నారు. సో అసలు నిజంగా ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఏవి కారణం అంటారు, ఏవి మంచివి అంటారు? దీనికి ఒక మ్యాజిక్ బుల్లెట్ లేదమ్మా రోజా. ఇమ్యూనిటీ పెంచుకోవడం అంటే మెయిన్లీ హెల్దీ లైఫ్ స్టైల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, స్పిరిచువల్, మెంటల్,
physical in every aspect. So from physical activity like regular fitness, good fitness, and eating healthy food to ధ్యానము, అన్ని రకాల అన్ని విధాలలో యూ హ్యావ్ టు మెయింటైన్ ప్రాపర్ లైఫ్ స్టైల్. సో ఈ పర్టికులర్ ఫుడ్ తింటేనే అనేం కాదు, హెల్దీ డైట్ ఇంక్లూడ్స్ అన్నీ ఉండాలి. కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ ప్రోటీన్, మిల్క్ ప్రోడక్ట్స్ అన్ని కలిపి తింటే కానీ మనకి హెల్దీ డైట్ అవ్వదు. ఓకే, ఈ పర్టికులర్ ఫుడ్ తింటేనే నాకు ఇమ్యూనిటీ వస్తుంది అట్లా ఏం లేదు. జనరలీ మనకు సింపుల్ లాజిక్, మన తాత జనరేషన్లో ఎట్లా తిండి తింటున్నారో అట్లా తినగలిగితే ఆల్మోస్ట్ మనకి ఫుడ్ విల్ బి హెల్దీ ఫుడ్ అనుకోవచ్చు. కాకపోతే క్వాంటిటీ తగ్గించాలి, ఎందుకంటే పాతకాలపులో ఎక్కువ కష్టపడి పనిచేసే వాళ్ళు, ఆకలి ఎక్కువ ఉంటుంది, నీడ్ ఎక్కువ ఉంటుంది, తినేవాళ్ళు. ఇప్పుడు మనం ఎంతసేపు కంప్యూటర్ల ముందర పెద్ద ఎక్కువ తిరిగే పని, ఒళ్ళు లైక్ ఎవ్రీథింగ్ అన్ని మెషిన్లలో చేసుకుంటాం. సో అంత క్వాంటిటీ అవసరం లేదు, లిమిట్ క్వాంటిటీ. అండ్ అట్లా పనులు చేసుకోవట్లేదు కాబట్టి ఎక్సర్సైజ్ చేయాల్సింది వస్తుంది. యా, మెడిటేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఎస్. అండ్ లాస్ట్ వేవ్లో సునీత గారు మనము ప్లాస్మా థెరపీని చాలా అది హెల్ప్ఫుల్ అయింది అని అన్నారు, ఎంకరేజ్ చేశాము. బట్ ఈసారి మాత్రము ఐసీఎంఆర్ఏ ఆ ప్లాస్మా థెరపీని వద్దు అని చెప్పింది, దానివల్ల వైరస్ స్ట్రాంగ్ అవుతుంది అని కూడా చెప్పింది. అంటే ఇది ఎంతవరకు మరి ఫాలో అవ్వాలా అక్కర్లేదా? కొంచెం డిఫరెన్స్ ఉంది రోజా. ఇక్కడ ఐసీఎంఆర్ లాస్ట్ టైం కూడా కండిషనల్ బేసిస్ మీద చెప్పింది ప్లాస్మా థెరపీని విత్ ఎక్స్పెరిమెంటల్ థెరపీనే ఇవ్వమని చెప్పింది. మొదటి నుంచి కూడా అట్లే ఉండేది. కాకపోతే అది పనిచేస్తుంది అన్న ఉద్దేశంతో చాలా మంది ట్రై చేస్తున్నారు. అండ్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ కోవిడ్ టైంలో ఏ రీసెర్చ్ వచ్చినా కానీ డైరెక్ట్ గా మనకి పబ్లిక్ లోకి వెళ్ళిపోయి ఇది ఇమోషన్స్ ఎక్కువ అయిపోయి కావాలి కావాలి అని వచ్చింది. జనరల్ గా చూస్తే ప్లాస్మా థెరపీ మనకి ఇంకొకటి, అప్పట్లో మనకి న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ టెస్ట్ చేసే కేపబిలిటీ ఉండేది కాబట్టి కాదు. సో అందరికి ఇస్తున్నాం. ఇప్పుడు మనకి ఆ కేపబిలిటీ వచ్చాక చూస్తే చాలా మందికి యాంటీబాడీస్ ఉన్నాయి కూడా. యాంటీబాడీస్ ఉన్నప్పుడు ప్లాస్మా ఇవ్వడం వేస్ట్. జబ్బు వచ్చాక యాంటీబాడీస్ లేవు కాబట్టి ప్లాస్మా ఇస్తే అర్థం ఉంది, కానీ ఆల్రెడీ యాంటీబాడీస్ డెవలప్ అయినాక ప్లాస్మా ఇవ్వడం వేస్ట్. అండ్ మల్టిపుల్ రీసెర్చ్ స్టడీస్ హ్యావ్ షోన్ దట్ ప్లాస్మా పెద్ద ఎఫికసీ లేదని చెప్పి, ఎఫికసీ లేదు అవసరం లేదు అని చెప్పినా చాలా మటుకు ట్రై చేయొచ్చు కదా, ఏం నష్టమైంది అన్నట్లుగా పేషెంట్స్ కొన్నిసార్లు డాక్టర్స్ అడుగుతారు, కొన్నిసార్లు పేషెంట్స్ ఫ్యామిలీస్ కూడా అడుగుతారు. బికాస్ పోయేదేముంది, ట్రై చేస్తాను ప్లీజ్ నాకు ఇవ్వండి అని చెప్పేసి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా మంది చాలాసార్లు వాడుతున్నారు. కానీ ఇట్ రియలీ I have stopped using plasma for a while. Oh, okay. So thank you so much Sunita garu for your time and your advices. Thank you so much.